ఆమెర్ నా లైఫ్లో వచ్చిన మూమెంట్, నేను ఎంత ఆమెర్ కావాలని కోరుకున్నాను, హౌ థింగ్స్ హ్యాపెన్ అండ్ మా ఆమెర్ మెమరీ క్యాప్చర్ చేయడం అదంతా కూడా ఇవాళ బ్లాగ్లో ఉంటుందన్నమాట. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బేబీ मेरा बच्चा is 1 month old. 1 month a second time mom, 1 month a second time daddy. 1 month for my gudu. Appo are happy 1 month to us. Happy 1 month to dear Amer. Yay, pizza party! డిఫరెంట్ చేసి మాట్లాడకండి, చిన్నోడండి, ఎగ్జాక్ట్లీ చాలా చిన్నోడండి. ఇప్పుడప్పుడే వాడి గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు ఎందుకు నో అంటే ఇప్పుడే జస్ట్ 1 month old, ఇప్పుడే వాడికి అలా అంటున్నాడు. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరాశ్రీ వ్లాగ్స్ తెలుగు. ఇవాళ మా ఆమెర్ 1 month అయిపోతాడు అండ్ మా క్యూట్ లిటిల్ బేబీ ఫ్రెష్ అప్ అయిపోయాడు. నేను ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి. అండ్ ఇవాళ మా డే ఎలా ఉండబోతుంది, ఆమెర్ నా లైఫ్లో వచ్చిన మూమెంట్, నేను ఎంత ఆమెర్ కావాలని కోరుకున్నాను, హౌ థింగ్స్ హ్యాపెన్ అండ్ మా ఆమెర్ మెమరీ క్యాప్చర్ చేయడం అదంతా కూడా ఇవాళ బ్లాగ్లో ఉంటుందన్నమాట. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బికాజ్ వీఆర్ గోయింగ్ టు క్యాప్చర్ మెమరీ, సెలబ్రేట్ 1 month మా టుగెదర్నెస్. నేను ఎంత కష్టపడి ఈ వరల్డ్లో వచ్చామో అదంతా కూడా బేబీ వాంట్స్ దూదు బ్రేక్ బాయ్ బాయ్. ఫ్రెష్ అప్ అయిపోయాను, బట్ కట్ చేస్తే సేమ్ పొజిషన్లో ఉన్నాము. మా ఆమెర్ ఇస్ హంగరీ. బేసిక్గా సమ్టైమ్స్ మన మిల్క్స్లో కొంచెం ఫాస్ట్గా ఉంటే ఇలా పిల్లలకి ఠస్కా లగ్తా అంటే పొలమారుతారు, అందుకే దగ్గుతారు అనమాట. సో వెంటనే హ్యాపీ వాళ్ళకి చోక్ అవ్వకుండా కొంచెం సూట్ చేయాలి. ఎనీవే మా ఆమెర్కి, మా చిన్నోడికి నేను ఒక క్యూట్ డ్రెస్ తీసుకున్నాను. తను పుట్టిన వెంటనే వేసుకునే సేమ్ అలాంటి డ్రెస్సే విత్ అనదర్ కోట్ అండ్ అనదర్ పిక్చర్. మంచి ఇందాక మీరు ఓపెనింగ్ షాట్లో చూసారు కదా, ఆ డ్రెస్ తీసుకుంటే డైపర్ చేంజ్ చేస్తున్నప్పుడు సుస్సు చేసి డ్రెస్ పాడు చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ దాన్ని వాష్ చేసి, నేను అదే డ్రెస్లో ఫోటో తీద్దామని డిసైడ్ అయ్యాను. సో మళ్ళీ దాన్ని వాష్ చేసి వేయాలి. ఇప్పుడు సిమిలర్ డ్రెస్ వేసుకున్నాడు. ఇట్స్ మై ఫేవరెట్ కలర్ గైస్, వైట్ ఇస్ మై ఫేవరెట్, అందుకే వైట్ ఎక్కువ ఉంటాయి అనమాట. కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి, కొన్ని పర్సనల్ విషయాలు, వెరీ ఇమోషనల్ అండ్ నా జర్నీ గురించి మాట్లాడాలి. ఐఎమ్ ష్యూర్ చాలా మందికి యూస్ఫుల్ ఉంటుంది. సో ఇంకా మా చిన్నోని నర్స్ చేసేసి విల్ సిట్ అండ్ టాక్. చూస్తున్నారా బచ్చా? మమ్మ मम्मा का राजा बेबी, मम्मा का गबरू बेबी. हाँ बेबी लव. ఫైనల్లీ ఇప్పుడు కొంచెం టైం దొరికింది. సో చెప్పాను కదా, మీ అందరితో చాలా విషయాలు మాట్లాడుకోవాలి, ఐ హ్యావ్ టు షేర్ కపుల్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి. అయితే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, చాలా మంది నాకు కామెంట్ చేసి అడుగుతున్నారు ఇది న్యాచురల్ కన్సెప్షన్ ఆర్ మీరు IVF కి వెళ్ళారా ఏంటి అని చెప్పి. సో లెట్ మీ టెల్ యూ గైస్, నాది న్యాచురల్ కన్సెప్షన్. బట్ దెన్ మీ అందరికీ తెలుసు 2023లో నేను ఒకసారి కన్సీవ్ అయ్యాను అండ్ మిస్క్యారేజ్ అయింది. ఐ హ్యాడ్ రెయిన్బో బేబీ, చాలా స్ట్రగుల్ అయ్యాను. దాని గురించి ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. సో ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ దాట్. బట్ ఒకవేళ మీరు చూడలేదు, మీకు తెలీదు దాని గురించి అంతే, వీడియో ఇక్కడ ఉంటుంది, గో అండ్ చెక్ ఇట్ అవుట్. కమింగ్ టు ఆమెర్, అయితే నేను ఆమెర్ కి నేను అనుకున్నప్పుడు ఆర్ యూనో వెన్ రెయిన్బో బేబీ అయిన తర్వాత వెన్ ఐ వాంటెడ్ టు ప్లాన్ ఫర్ ద బేబీ, చాలా మంది మనకి చాలా సజెషన్స్ ఇస్తారు. లైక్ ఏం తింటే బాగుంటుంది, ఎంత రెస్ట్ తీసుకోవాలి, ఎలా మేనిఫెస్ట్ చేయాలి బేబీ కోసం మనం అంతా అని చెప్పి. బట్ దెన్ ఎవరు మనకి చెప్పరు దట్ దేర్ ఓన్లీ 5 బెస్ట్ డేస్ టు ప్లాన్ అ బేబీ. బట్ దీని అన్నిట్లో కూడా అసలు ఎప్పుడు ట్రై చేస్తే బాగుంటుంది అనేది ఎవరు మనకి చెప్పరు. ఆనెస్ట్లీ అందరూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. నేను చాలా విన్నాను, అసలు నువ్వు సీరియస్ గానే ఉన్నావా, ఐ యు యాక్చువల్లీ ట్రైయింగ్, అసలు నువ్వు ట్రై చేస్తున్నావా, అండ్ ఎలాంటి డౌట్స్ అన్ని మన మీద పెడతారంటే ఆ ప్రెషర్ అంతా కూడా మన మీద ఎక్కేస్తుంది. అండ్ విత్ ఆల్ దోస్ నాయిసెస్ అరౌండ్ నాకు కూడా చాలా స్ట్రెస్ అయిపోయింది అనమాట టు ప్లాన్ దిస్ బేబీ. అయితే నేనేం చేశాను, పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ ఫాలో చేయడం స్టార్ట్ చేశాను. అండ్ నేనేమనుకున్నానని, మనం ఈ పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ ఫాలో చేస్తే మనకి తెలిసిపోతుంది ఏదైనా ర్యాండమ్ డేస్ లో మనం ట్రై చేస్తే వీ కెన్ ప్లాన్ అ బేబీ అని చెప్పి. బట్ దెన్ దట్ ఈస్ నాట్ ట్రూ. అండ్ మీకు తెలుసా, మనకి నెలలో జస్ట్ 5 బెస్ట్ డేస్ ఉంటాయి టు ప్లాన్ అ బేబీ, విచ్ నాకు ముందు తెలీదు. ఆమెని ప్లాన్ చేసినప్పుడు నాకు గనక ఓవా న్యూస్ గురించి తెలుసుంటే ఇట్ వుడ్ హావ్ మేడ్ థింగ్స్ సో మచ్ ఈజీ ఫర్ మీ. ఇప్పటికి తెలుసా 75% ఆఫ్ విమెన్ కి తెలీదు దట్ మనకి నెలలో 5 బెస్ట్ డేస్ మాత్రమే ఉంటాయి ఒక బేబీని ప్లాన్ చేయడానికి అని చెప్పి. అండ్ ఆనెస్ట్లీ నాకు కూడా అప్పుడు తెలీదు. అయితే ఈ ఓవా న్యూస్ కిట్ లో మనకి ఏమేమి వస్తాయి చూపిస్తాను. ఒక ఎంటీ యూరిన్ కంటైనర్, 5
+1 ఓవ్యులేషన్ టెస్ట్ స్ట్రిప్స్ అండ్ దాంతో పాటు ఈ ఈజీ టు ఫాలో ఇన్స్ట్రక్షన్ బుక్లెట్. దీన్ని వాడడం లిటరలీ చాలా సింపుల్. దీంతోనే మనకు ఒక డ్రాపర్ వస్తుంది. సో ఆ డ్రాపర్ లో మనం మన యూరిన్ ని తీసుకొని ఒక 3 డ్రాప్స్ వేస్తే ఇందులో మనకి రిజల్ట్ 5 minutes లో తెలిసిపోతుంది. ఈ టెస్ట్ స్ట్రిప్ లో C and T రెండు కూడా పింక్ లైన్స్ వచ్చి అండ్ రెండు కూడా ఈక్వల్ గా డార్క్ ఉంటే మన ఫర్టైల్ డేస్ స్టార్ట్ అయిపోయాయి అండ్ విల్ లాస్ట్ అప్ టు 5 days అని అర్థం. అదే గనక మనకి ఓన్లీ C దగ్గర కానీ లేదా C దగ్గర డార్క్ గా ఉండి T దగ్గర లైట్ గా ఉంటే మన ఫర్టైల్ డేస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదని చెప్పి. అండ్ జస్ట్ ఇన్ కేస్ మనకి ఏ పింక్ లైన్ రాలేదు ఆర్ T దగ్గర మాత్రమే పింక్ లైన్ వచ్చిందంటే మన టెస్ట్ స్ట్రిప్ ఇన్వాలిడ్ వచ్చింది, మనం ఇంకొకసారి ట్రై చేయాలని చెప్పి అర్థం. చూసారు కదా, మనకి జస్ట్ 5 minutes లో రిజల్ట్స్ తెలిసిపోతుంది. ఒకవేళ మీరు కనుక బేబీని ప్లాన్ చేస్తున్నారు ఆర్ ఈవెన్ ఇఫ్ యూ ట్రైంగ్ టు అండర్స్టాండ్ యువర్ బాడీ better, this is going to make it easier, faster and clearer. Literally guys, ఆమెని ప్లాన్ చేసినప్పుడు గనక నాకు ఓవా న్యూస్ గురించి తెలుసుంటే it would have been such a game changer. ఒకవేళ మీరు గనక ఈ జర్నీని స్టార్ట్ చేస్తున్నారంటే ఓవా న్యూస్ ఇస్ సంథింగ్ ఐ వుడ్ రికమెండ్ యాజ్ అ మదర్. ఇప్పుడు ఎలాగో లంచ్ టైం అవుతుంది కదా, నేను క్విక్ గా వెళ్ళి లంచ్ చేసేస్తాను. అండ్ ఆల్సో గైస్, అర్హాన్ స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది. బేసిక్ గా అర్హాన్ స్కూల్ కి వెళ్తున్నప్పుడు నేను తనకు చెప్పాను ఇలా ఇవాళ మనకి 1 month అవుతుందని చెప్పి. బట్ హడావిడిలో ఉండే కాబట్టి నేను రికార్డ్ చేయలేదు. బట్ ఇప్పుడు అర్హాన్ వస్తాడు. అర్హాన్ వచ్చిన తర్వాత ఆమెని అర్హాన్ని చక్కగా కూర్చోబెట్టుకొని ఇంకా చెప్దాము దట్ వీఆర్ టర్నింగ్ 1 month old ఇవాళ అండ్ మా డే అంతా ఎలా ఉండబోతుంది అంతా చూద్దాము. అండ్ ఎండ్ లో సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి. సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. హీరా భయ్యా, ఆమె and mama, तीनों को 1 month हो गया. We are 1 month old. Papi हीरा भैया को thank you for being a big brother, a beautiful brother. Oh no, okay मेरा बच्चा. Congratulations Arhan. Congratulations Amir. Okay very good. మీరు ఒకవేళ ఓజీ ఫాలోవర్స్ అయితే, ఓజీ సబ్స్క్రైబర్స్ నాకు నా మెయిన్ ఛానల్ నుంచి ఫాలో అవుతుంటే తెలుసు, అర్హాన్ చిన్నగా ఉన్నప్పుడు ఈ ఫ్లాట్లే పెట్టి నేను అర్హాన్తో ఎవ్రీ మంత్ ఫోటో తీసేదాన్ని అనమాట. సో ఇప్పుడు ఆమెని కూడా ఇదే యూజ్ చేసి మనం వాడబోతున్నాము. అండ్ వాట్ ఇస్ అర్హాన్ డూయింగ్? వావ్, తన యాక్టివిటీ చేసుకుంటున్నాడు. ఎనీవే, ఇప్పుడు ఇది ఫ్లాట్లే పెట్టేసి మనం ఆమెర్ ఫొటోస్ తీద్దాం. లెట్స్ గో. అర్హాన్ టైంలో కూడా ఇలానే బెడ్ పైన ఫ్లాట్లే పెట్టి ఫొటోస్ తీసేదాం అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ అది సెట్ చేసేద్దాము. Gabru baby, मेरा बच्चा is 1 month old. पापा, आमिर, हीरा भैया कहाँ है? अस्सलाम वालेकुम दादी. अस्सलाम. Daddy, I have turned 1 month old. Yes, today is 1 month birthday. మా అందరికి 1 month. 1 month a second time mom, 1 month a second time daddy. 1 month for my gudu. నేను నా బ్లాగ్ లో చెప్పాను వాడు ఎంత ఇంటెలిజెంట్ అని, ఎంత స్మార్ట్ అని. సెకండ్ థర్డ్ డే కి తల ఇలా ఎత్తేస్తున్నాడు. అండ్ చాలా మంది నాకు వీడియోస్ తల పట్టుకొని అంటున్నారు. వాడు పట్టుకునే స్టేజ్ లో లేడు, వాడు తల ఎత్తేస్తున్నాడు. ఇప్పుడే ఇలా మొత్తం లెగడానికి ట్రై చేస్తున్నాడు. వాడు ఎవరైనా అంటారు అసలు? వాడు 3-4 days కి అలా చేశాడు. ఇప్పుడైతే మొత్తం ఇలా ఎత్తుతున్నాడు తల. ఎస్, అండ్ వాళ్ళని మనం ఎంత ఎత్తనిస్తే వాళ్ళ మెడ అంత త్వరగా నిల్చుంటుంది. అది తెలియక అందరూ పెట్టేసి నొక్కేస్తూ ఉంటారు. ఎస్ బేబీ. ఫ్రెండ్స్ భయ్యా, अस्सलाम वालेकुम. Happy 1 month as second time भैया. It is 1 month for Amir. Means Amir born okay 1 month हो गया. We're going to celebrate now. Party time. What's your favorite thing? with another favorite thing also. मेरा है Cake. And What? and One और more thing. Pizza. Pizza. Pizza party. Money. इकरा फिर बेबी को हग करके हैप्पी 1 month बोलते हैं. Maybe Thursday. बता. Bunny हो. Happy 1 week. Happy 1 1 week. month. No, me. Next week my birthday is coming. And yeah, 1 week to go with this. 1 week to go for your birthday. Yes. Happy 1 month baby.
అరే రే 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 రే. అరే రే 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 రే. అరే థ్యాంక్ యూ ప్రిన్స్ భయ్యా. హలో. Happy 1 month to us. Happy 1 month to us. Happy 1 month to dear Amir. Happy 1 month to you. Yusuf, come. Yusuf, come. Yummy. Hello. God bless you. Thank you. Thank you. Yay! Pizza party! Yoo-hoo! Hey, pizza yummy tha khaenge. खांगे ప్రిన్స్ భయ్యా పిజ్జా యమ్మీ రేదా. Please. అయితే చాలా మంది మేము పిజ్జా ఎక్కడి నుంచి తెప్పిస్తామని అడుగుతున్నారు. యమ్మీ బీ నుంచి. వీళ్ళ దగ్గర షుగర్ ఉండదు, మైదా ఉండదు. ఇట్స్ గిల్ట్ ఫ్రీ. ఈట్ హెల్దీ అండ్ గిల్ట్ ఫ్రీ. అస్సలాము అలైకుం అన్వర్ జాన్. ఇలా కమిట్ చేస్తే గానీ మీరు వీడియోలో రారని అలా కెమెరా తిప్పేసా సడన్ గా. ఐ నో మీకు ఈ ఐడియాలజీ ఏంటో అర్థం కాదు, బట్ ఒక నెల అయిపోయింది మనం రెండోసారి తల్లిదండ్రులయ్యి. ఎలా ఉంది ఫీలింగ్? ఎందుకంటే ఈసారి మీ ఎక్స్పీరియన్స్ ఒక రేంజ్ లో ఉందని నాకు తెలుసు. వాళ్ళ కమెంట్లు ఆడి ముఖంలో ఫీలింగే లేదు, వాడిని వదిలిపడదు, వాడిని ఎదురు పెట్టుకుంటున్నావు అలాంటి నా ఫీలింగ్స్ నాతో ఉన్నాయి, నాలో ఉన్నాయి, నేను నీతో పర్సనల్ గా పంచుకుంటా. థ్యాంక్ యూ. మీరు ఇలా మాట్లాడితేనే వాళ్ళు అలాంటి కామెంట్లు పెడతారు. ఇదిరా స్లీప్లెస్ నైట్స్ గురించి చెప్పండి. ఐ ఫీల్ వెరీ ఎక్సైటెడ్. జీవితంలో మళ్ళీ ఇంకోసారి ఇలాంటిది జరుగుతుందంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇలాంటి నైట్స్ అందరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ జీవితాలలో కూడా దేవుడు ఇలాంటి వరాలు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది పాజిటివా నెగిటివా తెలీదు, బట్ ఎనీవే కంగ్రాచులేషన్స్. 1 month సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. ఈ 1 month కంప్లీట్ అయ్యి ఇంకో నెల స్టార్ట్ అయ్యేలోపు ఇంకో బేబీకి ప్లాన్ చేయకండి, కొంచెం టైం ఇవ్వండి. సరా ఈ పిజ్జా మా అర్హాన్కి, ఈ పిజ్జా యూసుఫ్, అండ్ ఈ పిజ్జా తబస్సుమ్. Arhan, how is the pizza, baby? Good. Good? You like it? But It is burnt little. It is tasty. no, this is What the is- red one. The red one. It's spicy. It's spicy, okay. So, eat the other one. Is it healthy or a junk, baby? And It's a healthy pizza. మా లిటిల్ బేబీకి 1 month అయిపోయింది. అప్పుడు లిటరలీ ఫీల్స్ లైక్ ఎస్టర్డే. నిన్ననే కష్టపడుతూ లేబర్ రూమ్లో ఏదో స్ట్రగుల్ అవుతూ మా లిటిల్ ప్రిన్స్ని డెలివర్ చేశానన్న మెమరీస్ అన్నీ కూడా వస్తున్నాయి. మీ అందరిలో ఎంతమందికి ఆ డే రాగానే ఆర్ ఆ డేట్ రాగానే ఆ ఫీలింగ్ వస్తుంది, ఆర్ బర్త్డే రోజు కానీ ఆర్ ఆ డేట్ చూసిన వెంటనే యూ గో బ్యాక్ టు ద మెమరీస్ అలా తెలుస్తుందో కామెంట్స్లో తెలియచేయండి. బికాస్ ఇట్ లిటరలీ ఫీల్స్ నాస్టాలజిక్. నిన్ననే కదా, అప్పుడే 1 month అయిపోయిందా అన్న ఫీలింగ్. అండ్ అల్హమ్దుల్లా ఇంకొకటి విషయం, చాలామంది ఆమెర్ బర్త్ వెయిట్ అడిగారు. తన బర్త్ వెయిట్, తన కరెంట్ వెయిట్ అదంతా కూడా హాస్పిటల్ చెకప్ వీడియోస్లో నేను మాట్లాడాను ఆల్రెడీ. బట్ ఇన్ కేస్ ఒకవేళ మీరు అది మిస్ చేసి ఉంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. బర్త్ వెయిట్ 2.96 ఉండే. ఫస్ట్ వీక్లో ఆబ్వియస్లీ డ్రాప్ అవుతారు. డ్రాప్ అయ్యి 1 weekలో హీ గెయిన్ బ్యాక్ హిస్ బర్త్ వెయిట్ అనమాట. 2.97కి వచ్చేసాడు అల్హమ్దుల్లా. సో అలా తన బర్త్ వెయిట్ క్రాస్ చేసి హీస్ బిన్ వెరీ హెల్దీ. నేను ఇక్కడ మాట్లాడుతుంటే మా డిస్టర్బ్ చేయడానికి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ హీరా భయ్యా. యూనో హీరా భయ్యా పుట్టి కూడా 1 month అవుతుంది. ఆల్సో చాలామంది నా నర్సింగ్ రొటీన్ గురించి అడిగారు. నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. అంటే సెపరేట్గా నేను ఎప్పుడెప్పుడు నర్స్ చేస్తున్నాను, ఎంత ఆఫన్గా నర్స్ చేస్తున్నాను, ఎంత ఆఫన్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను ఆర్ హక్కా వాడుతున్నాను, అదంతా కూడా లిటరలీ ఈ వీడియోలోనే ఎన్నిసార్లు నర్స్ చేస్తున్నాను మా బేబీకి. అంటే ఎంత హెక్టిక్గా ఉంది స్కెడ్యూల్. అండ్ ఇవాళ నేను హక్కా అంతగా వాడలేదు బికాస్ ద డే వాజ్ లిటిల్ హెక్టిక్ అండ్ స్ట్రెస్ఫుల్గా ఉండే. అర్హాన్కి మెల్డౌన్స్ అవుతుండే. సో ఒకటి, మనం స్ట్రెస్ తీసుకుంటే, స్ట్రెస్ఫుల్గా ఉంటే మన ప్రొడక్షన్ పైన డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. సో విచ్ ఇస్ ఆబ్వియస్. అంటే నేను ఇప్పుడు హక్కా పెట్టిన మ్యాక్సిమం ఐ థింక్ 40 ml వస్తుంది అంతే. అండ్ ఐ నాట్ బీన్ ఎక్కువ హైడ్రేట్ కూడా చేసుకోలేదు డే అంతా కూడా. సో అదనమాట. ఇప్పుడు నేను యాక్చువల్లీ అప్పుడు ఫొటోస్ తీద్దామని చెప్పి సెటప్ చేశాను, బట్ కుదరలేదు. మళ్ళీ ఇంకోసారి అంటే మా బేబీకి పడుకోబెడితే ఇంకా అప్పుడు పాలు కావాలన్నారు కాబట్టి కుదరలేదు.
సెలబ్రేషన్ అయితే ఇప్పుడు మళ్ళీ చేయాలి. ఓకే, షో కరో బేబీ. ఓ ఓ ఓ ఓ yes baby. Hira, are you going to share these toys with Amir? Yeah, Only this one. This Okay. is a baby baby toy. Oh yeah, it's okay. Rendu abhi rendu baby, let it be. And how about these babies? Are these Arhan and Amir, these little babies? Dekho upar. Final ga Amir padukunnadu. Amirni Arhan అనే వస్తుంది బికాజ్ హీ లుక్స్ లిటరలీ లైక్ అర్హాన్. ఎంతమందికి ఆమిర్ అర్హాన్ లానే ఉన్నాడు అని అనిపిస్తుందో ప్లీజ్ లెట్ మీ నో, బికాజ్ నాకు లిటరల్గా అర్హాన్ లాగానే ఉన్నారు. మళ్ళీ జస్ట్ ట్రయింగ్ ఇంకొకసారి టు క్లిక్ పిక్చర్స్ బికాజ్ ఇవి చాలా ఇంపార్టెంట్. మంత్లీ పిక్చర్స్ మనకి మెమరీలా ఉంటుంది. నాకు ఆమిర్తో పాటు అర్హాన్ని కూడా పడుకోబెట్టి తీయాలని ఉంది, బట్ ఐ డోంట్ నో కుదురుతుందా లేదా. లెట్స్ డూ ఇట్. I don't know ఎంతవరకు అవుతుందో, but yes, we are 1 month old today. We are 1 month old today. Let's click some amazing pictures, baby. Yes, baby love. Mero bacha. Actually, ఒక టాస్క్ అయిపోయింది ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయడం. ఏనా మమ్మ? టైం అవుతుంది, పడుకోవాలి. కంటిన్యూస్గా ఆమెని నర్స్ చేయడం. మా వాడికి పాప మా వాడికి లేట్ అయిపోతుంది. 8:20 అయిపోయింది. ఈ పాటికి హాఫ్ స్లీప్ ఉండాలి. ఓకే, ఆఫ్ చేయాలంట. అదేంటో వీడియో రికార్డ్ చేద్దంటాడు. కష్టపడి ఏదో అంత కొంత బ్లాగ్ చేసి ఫైనల్గా ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నాం అనమాట. ఫస్ట్ అయితే నేను ఇది అంటే మా అర్హాన్ది ఎవ్రీ మంత్ బ్లాగ్ చేసి ఎవ్రీ మంత్ మెమరీ అలా క్యాప్చర్ చేశాను కదా, అలానే ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ ఆమెది కూడా క్యాప్చర్ చేయాలని. ప్లస్ ఆల్సో ఐ హ్యావ్ షేర్డ్ విత్ దెమ్. నేను అంటే లాస్ట్ టైం రెయిన్బో బేబీ అయిన తర్వాత అంటే ఇందాక నేను తబసం కూడా చెప్పాను, ఆ టైంలో నేను మీతో కూర్చొని చెప్పాను ఐ డోంట్ నో, నాకు భయంగా ఉంది ఫస్ట్ ఇద్దరు పిల్లల్ని నేను ఎలా మేనేజ్ చేస్తాను, నేను డివైడెడ్ లవ్ ఇవ్వలేను అని చెప్పి. అప్పుడు మీరు చెప్పారు లేదు పిల్లోడు పుడితే ఆటోమేటిక్గా ప్రేమ డబుల్ అవుతుంది కానీ డివైడ్ అవ్వదు అని చెప్పారు. అయితే ఇంకోటి ఏమన్నా అంటే లేదు మళ్ళీ అబ్బాయి పుడతాడేమో అని భయంగా ఉంది, సో వల్ల నాకు మళ్ళీ అబ్బాయి వద్దు అన్నాను. అబ్బాయి అయితే ఏంటి అమ్మాయి అయితే ఏంటి, ఒక సిబ్లింగ్ అనేది ఉండాలి, నేను చాలా అమ్మాయి పుడుతుందని మీరు అప్పుడు అన్నారు. సో సరే, సో ఇందాక తబసుంకి అదే చెప్తున్నాను అనమాట. సరే అని చెప్పి అప్పుడు అనుకున్నాను. ఆ తర్వాత ఇంకా సిచ్యువేషన్స్ మారిపోయి ఐ మీన్ థింగ్స్ వేర్ సంథింగ్ ఎల్స్. దేవుడు చాలా యాక్చువల్లీ భయపడింది కూడా అప్పుడు, ఎట్లా హౌ ఇట్ విల్ గో ఆన్ అనేసి. నేను అప్పుడే చెప్పా నీకు అసలు తెలియదు నువ్వు ఎంత టెన్షన్ తీసుకుంటున్నావో. పుట్టిన తర్వాత అంటే తెలియకుండానే డేస్ వెళ్ళిపోతాయి, అంటే ఆటోమేటిక్లీ మనం బిజీ అయిపోతాము. అండ్ ఇప్పుడు అర్హాన్ స్కూల్కి వెళ్తున్నాడు, సో ఆ కొంచెం స్పేస్, ఆ బ్రీతింగ్ స్పేస్ కూడా ఉంటుంది తనకి. సో తెలియకుండానే టైం వెళ్ళిపోతుంది, మనం అనుకుంటాం కానీ తెలియకుండానే టైం వెళ్ళిపోతుంది. అస్సలు టెన్షన్ పడొద్దన్నా, బట్ అది ఇప్పుడు తెలుస్తుంది తనకి. రాన్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ ఇన్షాల్లా. సో అదే అంటే అప్పుడు ప్రాబ్లీ అల్లా హ్యాస్ సమ్ అదర్ ప్లాన్స్ కాబట్టి ఆ బేబీ అలా అయ్యింది. ఆ తర్వాత ఇంకా కాదు, ఇంకా బేబీ అలా అయిన తర్వాత ఇప్పుడు నేను మెంటలీ ఫిక్స్ అయిపోయా అర్హాన్కి సిబ్లింగ్ కావాలంటే ఇప్పుడు కావాలి అని. నెక్స్ట్ బేబీ అంటే అర్హాన్కి సిబ్లింగ్ కావాలి అని ఎంత కోరుకున్నాను. ఉమ్రా వెళ్ళినప్పుడు మనం అక్కడ ప్రే చేశాను, యూఆర్ ఆల్వేస్ ఆన్ ద టోస్ పనిచేస్తున్నారు. బట్ చిన్నోడు వచ్చేసరికి ఇంకా కొంచెం కాస్త టైం మీకున్నింది కూడా ఇప్పుడు లేదు అట్లే ఏం లేదు. ఇట్స్ అ నార్మల్ థింగ్. యాక్చువల్లీ చూస్తే చాలా మంది అడిగారు చాలా బిజీగా అయిపోయారు అండి మీరు అంటే. ఆ బిజీ వేరు, ఇప్పుడు ఏం బిజీ అని అంటే కొంచెం ఏం బిజీ అంటే నేను ఏదో వాడికి స్నానాలు చేయించేస్తున్నాను, కొన్ని తిరుగుతున్న 24 hours అవన్నీ నాకు అసలు ఏమీ తెలియవు. అన్నీ తనే చూసుకుంటుంది, లేకపోతే ఎవరో ఒకరు హెల్ప్ అంటే హెల్ప్తో ఏదో ఒకటి తనే చూసుకుంటుంది. నాకు అంటే నేను సంబంధం లేదంటే నాకు అటువైపు నేను అటువైపు వెళ్ళాను కాబట్టి తనే చూసుకుంటుంది. చిన్న ఏంటంటే తనకేం కావాలని చూసుకోవడం అంటే వాడికి ఎట్లాగో నేనేం చేయట్లేదు, సో తనకేమైనా ఇవ్వాలా, తనకేమైనా చెయ్యాలా, తను టైంకి తింటుందా లేదా, ఇది ఒక పెద్ద తలకాయ నొప్పండి. అస్సలు తినదు. సో ఇదే తప్ప మిగతా ఎక్స్ట్రాగా ఏం లేదు. అంటే అంతకుముందు కొంచెం కేర్లెస్గా ఉండేవాళ్ళం, అంటే తింటలే ఇంకా కాసేపు ఎంత తెలుసు కదా అని. ఇప్పుడు అలా కాదంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇప్పుడే చేయాలి, ఈ 1-2 monthsలోనే చెయ్యాలి అని నేను
చేయి తిను అంటే చిన్న చిన్నయే చేస్తున్నా, చిన్నవి కూడా తను తీసుకోవట్లేదు. అంటే తీసుకెళ్ళి పెట్టినా తినదు, ఎంత చెప్పినా తినదు, తను ఏ టైం తినాలో ఆ టైంలో. సో అదొక్కటే కొంచెం నాకు ఇది అనిపిస్తుంది, తిను తిన్నదా లేదా, అది తీసుకో, కాఫీ తాగు, ఆ బాదాం తిను, అది పంజరీ చేసి పెట్టాను, ఆ పంజరీ ఇంకా ఉందండి తినట్లేదు. సో అలాంటి తప్ప ఇంకా వేరే ఏం బిజీ లేదు. సో టు బి ఫ్రాంక్, సో నథింగ్. అసలు తెలియకుండానే మాకు అసలు 1 month ఈరోజు అని చెప్పి నాకు అసలు గుర్తు కూడా లేదు వీళ్ళు చెప్పే వరకు అనమాట. అప్పుడే 1 month అయిపోయిందా అనుకున్నా. అవును. అండ్ డెలివరీ టైంలో మీరు చాలా సపోర్ట్ చేశారు. అందరూ కామెంట్స్లో మీలాంటి అత్తగారు కావాలని చెప్పి, ఈ కాలంలో ఏ అత్తగారు కోడలు కాలు పట్టింది మేము చూడలేదు అని చెప్పి. ఈసారి నేను వ్లాగ్ చేశాను కాబట్టి యాక్చువల్లీ మీరు చూసారు. అర్హాన్ టైంలో అయితే ఇప్పుడు డెలివరీ బెడ్ లో చేతిలో ఉంది కాబట్టి టక్కన ఆన్ చేసింది తను, లేకపోతే. అర్హాన్ టైంలో లిటరల్లీ నాకు కాల్ స్వెల్లింగ్ ఉంటే ఎవ్రీ డే నాకు మసాజ్ చేసేవారు. కాళ్ళకి నూనె రాసో ఏదో ఒకటి పెట్టి ఎవ్రీ డే నాకు మసాజ్ చేసి ఆ స్వెల్లింగ్ అంతా తగ్గించేవారు. ఈసారి ఒకటి ఆ డెలివరీ బెడ్లో మీరు, అంటే లక్కీలీ వీ హ్యాడ్ ద కెమెరా కాబట్టి మీరు చూసారు. మీకు చూపించాలని మేము వ్లాగ్ చేయదు, ఫర్ అ మెమరీ మాకు ఉంటుంది కదా అని చెప్పి అలా వ్లాగ్ చేసామన్నమాట. ఇంకొక విషయం మిమ్మల్ని అడగాలి కాదు నార్మల్గా. సో ఇవాళ ఒక వీడియో లైవ్ వెళ్ళింది, విచ్ ఇస్ డిశ్చార్జ్ ఇంటికి వస్తున్న వీడియో. ఓకే, నేను ఇంకా చూడలేదు. సో నా ఛానల్లో, తబస్సుం ఛానల్లో ఒకటి ఏదో మేమే డెలివరీ చేసినట్టు అందరూ కంటిన్యూస్ గా డెలివరీ వీడియోసే పెడుతున్నాము, ఫ్యామిలీ మొత్తం అదే పెడుతున్నాము అని ఒక కామెంట్. దీనిపై మీ స్పందన కావాలి. బేసిక్ గా ప్రతిసారి నేను చెప్పి అలసిపోతున్నానని మీ రియాక్షన్ చూద్దాము. మీరు నాకు ఎవరో చెప్తే నేను అదే చెప్పాను, దిస్ ఇస్ అవర్ జాబ్ అండి. మా లైఫ్లో ఏం జరుగుతుందని మీరే అడుగుతారు, మీరే చెప్తారు. మీకు మేము అన్నీ చెప్తాం, ఎంతవరకు మేము చెప్పగలమో మేము చెప్తాం. ఒక స్టోరీ లాగా ఈరోజు ఏం జరిగింది, రేపు ఏం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది మేము చెప్పాలి మీకు. బికాస్ దిస్ ఈజ్ అవర్ జాబ్, ఇట్స్ అ ప్రొఫెషన్. అంటే దీనివల్ల మేము ఏదో సంపాదిస్తున్నాం అని కాదు, దీనివల్ల మీకు మాకు కనెక్షన్. మీరందరూ మా వాళ్ళు కాబట్టి, మీరందరూ మా ఫ్యామిలీ కాబట్టి, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు షో యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో అది వ్లాగ్ చేసి పెట్టి తర్వాత తను ఎడిట్ చేయడంలో కొంచెం టైం పట్టింది. బికాజ్ అప్పుడే డెలివరీ అయింది, తను అప్పుడే అంటే ఫస్ట్ డెలివరీకి సెకండ్ డెలివరీకి తెలియకుండా కొన్ని చేంజెస్ ఫిజికల్గా ఉంటాయి మనకి. సో అప్పుడెంత ఇది ఉందో ఇప్పుడు కొంచెం తెలియక కొంచెం ఉంటుంది మనకి. అంటే ఎందుకు ఇది స్ట్రెస్ అయిందంటే తను ఈవెన్ దో షీ వాజ్ వెరీ స్ట్రాంగ్, ఆ 1 month బిఫోర్, అంటే 1 month బిఫోర్ నుంచి తను స్ట్రగుల్ అవుతూ ఉందండి. ఆ జర్నీ ఆఫ్ ఏదో ఒకటి అవుతూ ఉందన్నమాట. సో ఆ స్ట్రెయిన్, ఆ స్ట్రెస్ ఇవన్నీ పోయి మళ్ళీ తను మామూలుగా అవ్వడానికి మెంటల్గా, ఫిజికల్గా అన్ని రకాలుగా చాలా చేంజెస్ వస్తాయి బాడీలో. మెంటల్గా కూడా మనం చాలా తెలియకుండా మనం బయటికి నవ్వుకున్నా లోపల మనకి ఏదో ఒకటి ఉంటుంది. సో ఆ టైంలో తను షీ వాజ్ నాట్ ఏబుల్ టు ఎడిట్ చేయలేకపోయింది. సో ఒకటి తర్వాత ఒకటి వీలైనప్పుడు చేసి మీకు చూపిస్తుంది. సో మీకు కొంచెం లేట్గా వస్తున్నాయేమో, కానీ అది అయ్యింది కదా, ఒక హ్యాపీ థింగే కదా షేర్ చేస్తున్నాం. బాధదేం లేదు, అది ఒక ఆనందం. మా ఇంటికి వస్తే మేము ఎలా వెల్కమ్ చేసింది తబస్సుమని చూపించుకోవడానికి తను అలా బ్లాగ్ చేసి అక్కడ పెట్టింది తప్ప, మీకోసం చూపించాలని మేము చేస్తే ఇలా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. మా కోసం మేము చేసుకొని మేమేం చేస్తున్నాం అని మీకు చూపిస్తున్నాం తప్ప మీకు చూపించుకోవడానికి రికార్డ్ చేసో మీకోసం అని చేసో కాదు. మాది వాట్ ఎవర్ యువర్ సీయింగ్ ఇట్స్ రియల్ అండ్ రా. ఎవ్రీథింగ్ అంటే దీంట్లో దాచిపెట్టడానికి ఏం లేదు, చూపించడానికి ఏం లేదు, చూపించుకోవడానికి అబద్ధాలు ఆడడానికి ఏమీ లేదు. వాట్ ఎవర్ లిటిల్ వీఆర్ షోయింగ్ ఇట్ ఈస్ వెరీ రా అండ్ ట్రూత్, నిజాలే చూపిస్తున్నాము. సో దీన్ని మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దండి. డెలివరీ అంటే నిజంగా తన లైఫ్లో ఇప్పుడు అదే జర్నీలో ఉంది, తను అదే కదా చూపిస్తుంది. ఇది కాక ఏం చూపిస్తుంది, ఇంకేం చూపించగలరు చెప్పండి. తన లైఫ్లో ఏం జరుగుతుందో అదే కదా చూపిస్తుంది. సో అదే ఉంది. ఇప్పుడు వాడు ఎలా ఎదుగుతున్నాడు, తను ఎలా రికవర్ అవుతుంది, తన వల్ల మంచి చెడు ఏమైనా ఉంటే మీరు షేర్ చేస్తే 10 మంది ఆడవాళ్ళకి హెల్ప్ అవుతుందని. మొన్న తన డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు డాక్టర్ చెప్పారంట, నువ్వు ఒక నెక్స్ట్ లెవెల్లో ఒక స్టాండర్డ్ రికార్డ్ సెట్ చేసేసావు సమీర, అందరు నీలా డెలివరీ చేయాలంటున్నారంటే ఎంతమంది ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు తను. ఒక్కసారి చూడండి, ఆలోచించండి. అంటే మేము సమీర ఇలా స్ట్రాంగ్గా ఉండాలి, మేము ఇలా ఉండాలి, మేము ఇలా చేయాలి, మేము యాక్టివ్గా ఉండాలి. నేను ఎంతోమందికి అంటాను ఎలా ఉందంటే సూపర్ ఫైన్గా ఉందండి, ఎందుకంటే షీ వాజ్ యాక్టివ్. వాట్ ఎవర్ హ్యాపెన్
అంటే ఎంత స్ట్రెయిన్, స్ట్రెస్, ఫిజికల్గా, మెంటల్గా ఏం జరిగినా షీ వాజ్ యాక్టివ్. ఆ యాక్టివ్నెస్ మేడ్ హర్ గో త్రూ అ స్మూత్ జర్నీ ఆఫ్ లేబర్. అది తను ఎంత ఇదిగా చూపించిందంటే అది అందరికీ చాలా నచ్చింది జనాలకి. అంటే ఇప్పుడు ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నారో వాళ్ళందరూ ఇలాంటి డెలివరీ అవ్వాలి, మేము ఇలా ఉండాలి అని కోరుకుంటున్నారు. దెర్ ఇస్ పాజిటివ్, ఎక్కడ చూసినా అది పాజిటివ్గానే ఉన్నారు. 1-2 మెంబర్స్ ఎవరైతే ఇది తప్పుగా అనుకుంటున్నారో అనుకోకండి, మీరు కూడా పాజిటివ్గా ఆలోచించండి. మీకోసమే కదా, మాకోసం కాదు కదా. పోలే దీనివల్ల మాకు నిజంగా లక్షల్లో ఏవో వచ్చేస్తున్నాయి, వేలలో వచ్చేస్తున్నాయి, మేము ఏదో చేస్తున్నాం అంటే లేదండి, ట్రస్ట్ మీ లేదు. నేను చెప్తున్నా, పోలే తను కాదు, నేను చెప్తున్నా, నన్ను నమ్మండి. దీనివల్ల ఓన్లీ మీ ప్రేమ, మీరందరూ మా వాళ్ళు అనుకొని ఇది ప్రొఫెషనల్గా డెవలప్ చేయాలి. కాబట్టి మేమన్నమందరం ఒక ఫ్యామిలీ, కాబట్టి ఒక ఫ్యామిలీలో ఏం జరుగుతుందో మీకు చూపించడానికి ఈ వ్లాగ్స్, అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా 2 ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే, నేను కడుపుతో ఉన్నప్పుడు అర్హాన్ని ఎత్తుకొని తిప్పాను కదా, అలా అర్హాన్ని ఎత్తుకొని తిప్పినందుకే ఆమిర్ తల అలా ఇరుక్కుపోయిందంట. సో దీనిపైన మీరేమంటారు? అర్హాన్ని నేను తిప్పింది 24th 28th వీక్లో, ఆమిర్ తల ఇరుక్కుంది 38th వీక్లో. సో తిప్పడం వల్ల అయిందంటారా? లేదండి. అదే చెప్తున్నాను, అది తప్పు అసలు. అంటే షీ వాజ్ యాక్టివ్, అది తను చేయగలుగుతుంది కాబట్టి చేసింది, కావాలని చేయలేదు. ఏదో అంటే నేను యాక్టివ్గా ఉన్నాను, అది రికార్డ్ చేస్తున్నాను వాడిని తీసుకొని అని హ్యాపీగా రికార్డ్ చేసింది తప్ప ఏదో అయిపోతుందంటే తను ఎందుకు చేస్తుంది? ఎగ్జాక్ట్లీ, ఎందుకు చేస్తుంది చెప్పండి? ఏ తల్లి అయినా కావాలని కోరుకొని తప్పు చేస్తారా? చెయ్యరు. తను మంచి చెడు తెలిసిన వ్యక్తి, తనకి ఆల్రెడీ డెలివరీ అయ్యింది, తను చాలా స్టడీ చేస్తుంది. సో తనకు తెలుసు ఏం చేయాలి, ఏం చేయొద్దని. నేను చెప్పడం కాదు, మీరు చెప్పడం అవసరం లేదు, తెలిసే చేస్తుంది. కానీ ఏ తల్లి అయినా ఆ కడుపులో ఉన్న బిడ్డని నెగ్లెక్ట్ చేసి ఈ బిడ్డని చూడడానికి మాత్రం ఎలాంటి తప్పు చెయ్యదు. కడుపులో ఉన్న బిడ్డ ఎంత ఇంపార్టెంటో బయట ఉన్న బిడ్డ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. సో అన్నీ ఆలోచించే చేస్తారు, దానివల్ల కాదు. అది అవ్వాల్సింది అయ్యింది, అంతే. దేవుడు అంతే, అది సృష్టి. దేవుడు అలా చేశాడు. కొందరు పిల్లలు సడన్గా సర్జరీ అంటారు, నార్మల్ డెలివరీ అయిపోతుంది. సడన్గా నార్మల్ డెలివరీ అంటారు, సర్జరీ అయిపోతుంది కొందరికి. ఇట్స్ ఆల్ నేచర్స్ క్రియేషన్, దేవుడు చేసిన క్రియేషన్. సో ఆ టైంలో అలా జరిగింది తప్ప తను ఎప్పుడో ఏదో చేసినందుకు అది జరగలేదండి. అది ఎన్ని వీక్స్ అయిపోయిందండి. దాని తర్వాత ఎన్ని వీక్స్, దాని తర్వాత తను ఎంతో యాక్టివ్గా ఉంది. ఇంకా వాడు అలాగే ఉంటాడా? ఇట్స్ ఆల్ రాంగ్. ఎస్. ఇంకా లాస్ట్ ఇదైతే అంటే నాకు అనదర్ లెవెల్లో పీక్లో కోపం వచ్చింది. కానీ నేను ఆ విషయాలు నేను పట్టించుకోను, కానీ చెప్పాలి. సో నేను చెప్తే వేరే లెవెల్గా చెప్తాను కాబట్టి మీ చేత చెప్పిద్దామని. సో అదే ఇవాళ వెళ్ళిన వీడియోలో నేను పర్సనల్గా, బికాస్ నేను వీడియోని రేట్గా రిలీజ్ చేస్తున్నాను కదా, అండ్ వీళ్ళందరూ మన ఫ్యామిలీ కాబట్టి నేను ఎక్కడ ఆమెని హైడ్ చేస్తూ ఆర్ బ్లర్ చేస్తూ చూపించలేదు. ఫస్ట్ వీడియో నుంచి ఆమెని రివీల్ చేస్తూనే ఉన్నాను, అండ్ ఫొటోస్ కూడా అన్నిట్లో రివీల్ చేస్తూనే చూపిస్తాను. సో ఇవాళ వీడియోలో నాకు వచ్చిన కామెంట్, బాబు ప్యూర్ బ్లాక్ అవుతాడు అని ఒక కామెంట్ వచ్చింది. దీనికి నాకు ఒక రేంజ్లో అంటే ఇవ్వాలనిపిస్తుంది, కానీ మీరు ఇవ్వాలని నా ఫీలింగ్. ఇవ్వాలని ఏం లేదు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ అండి. నా ఎగ్జాంపుల్ ఇస్తాను. మా తల్లి చాలా తెల్లగా ఉండేది, మా అమ్మమ్మ ఇంకా తెల్లగా ఉండేవారు. మా తాతయ్యలందరూ కొంచెం చామంచాయ నల్లగా ఉండేవారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెల్లగా ఉంటాను, మా వారు నల్లగా ఉంటారు. అన్వర్ తబస్సుం కొంచెం వాళ్ళ ఫాదర్ కలర్లో వచ్చారు, నా కలర్ రాలేదు. తబస్సుం కొంచెం చామంచాయన, అన్వర్ చిన్నప్పుడు కొంచెం తెల్లగా ఉన్నాడు, రాను చామంచాయ అయ్యాడు. ఇదంతా మనం అంటే కలర్ డెఫినేషన్ అనేది మన చేతుల్లో లేదు. సపోజ్ అలా ఉండుంటే ప్రతి తల్లి తెల్లగా పుట్టాలనే ట్రై చేస్తాం మనం. సో ఇట్స్ రాంగ్ అండి. అర్హాన్ పుట్టాడు, తెల్లగా ఉన్నాడు, అది అంటే అనుకోకుండా, అంటే తను ఏదో చేసింది, వాడు తెల్లగా పుట్టాడు, వీడిని ఏదో చేస్తే వాడు నల్లగా పుట్టాడని కాదు. ఎస్, వాడు చామంచాయగా పుట్టాడు. రాను చిన్నోడు, ఇంకా వాడు చాలా చిన్నోడు, 1 month కూడా కాలేదు వాడికి. ఇప్పుడే మనం వాడి కలర్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. వాడు ఎలాగా ఉన్నా మంచి మనిషిగా, మంచి అబ్బాయిగా, హెల్దీగా ఉండాలి అంతే. వాడు ఏ కలర్ అయితే ఏంటి, తెల్లగైతే ఏంటి, నల్లగైతే ఏంటి, చామంచాయ అయితే ఏంటి, ఏ కలర్ అయితే మనకి ఏంటి, వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళ కలరే వస్తుంది. తల్లి కలర్ ఒక్కటికి వస్తే
తండ్రి కలర్ ఒకటికి వస్తుంది, అంతేగాని దాన్ని మనం అట్లా మీరు అలా డిఫరెన్స్ చేసి మాట్లాడకండి. చిన్నోడండి, చాలా చిన్నోడండి, ఇప్పుడప్పుడే వాడి గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. చాలా చాలా హర్టింగ్ గా అనిపించింది. ఐ మీన్ వై షుడ్ సమ్వన్ ఈవెన్ టాక్ అబౌట్ లిటిల్ బేబీస్? చిన్నోడండి, ఇంకా చిన్నోడు, అది ఏ కలర్ అయితే ఏంటి, ఎలా ఉంటే ఏంటి, మనం అలా మాట్లాడకూడదు. సో ప్లీజ్ నువ్వు ఎందుకు నో అంటే ఇప్పుడే జస్ట్ 1 month ఓల్డ్, ఇప్పుడే వాడికి అలా అంటున్నాడు. జనాలు పెరుగుతున్న కొద్దీ పీపుల్ విల్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ కలర్. అంటే కలర్ షుడ్ నాట్ డిఫైన్ సమ్వన్స్ పర్సనాలిటీ. రాన్ పెద్దగా ఏదైనా నేను అవును, నన్ను అన్నారు చాలా మంది, నన్ను కూడా అన్నారు, నువ్వు మా తపస్సుని అంటారు తల్లి కలర్ రాలేదేంటి, మీ పిల్లలకి తల్లి కలర్ రాలేదేంటి, నాన్నలా ఉన్నారా వీళ్ళు, అచ్చా తల్లి కలర్ రావాల్సింది, తల్లి కలర్ ఏంటి ఏంటి, అసలు ఫేర్ అయితే ఏంటి డార్క్ అయితే ఏంటి, ఐ డోంట్ అండర్స్టాండ్. అండ్ సరే ఫేర్ డార్క్ చామంచాయ్ వీటిష్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్యూర్ బ్లాక్ అంటే సరే అనుకుందాము, లిటరల్ గా బ్లాక్ జెట్ బ్లాక్ ఉన్నా కూడా హిస్ మై బేబీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అయితే ఏంటి ఇప్పుడు, అయితే ఏంటి, వాడు కాదు ఇప్పుడు జెట్ బ్లాక్ ఏం కాదు వాడు. సో జస్ట్ చామంచాయ్ అండి, అంతేగాని వాడు ఏమి అట్లా కాదు. దయచేసి అలా చెప్పకండి, ఎందుకంటే చిన్నోడండి, ఇంకా చాలా చిన్నోడు. ఈ ప్రపంచంలో వచ్చే నెల కూడా కాలేదు ఇంకా వాడికి, ఈ రోజుకే 1 నెల అయింది. అప్పుడే మీరు ఇలా మాట్లాడితే రాను రాను వాడు పెరుగుతున్న కొద్ది ఎవరైనా అన్న తమ్ముళ్ళు ఇద్దరు వెళ్తారు బయటికి, అప్పుడు ఇలా ఎవరైనా మాట్లాడితే టక్కన వాడికి ఏదైనా హర్ట్ అయితే మనకి ఎలా ఉంటుంది చెప్పండి. సో ప్లీజ్ వీళ్ళ గురించి ఎవరైనా సరే బయటికి ఇంకా ఎవరు కనిపించినా ఎవరి గురించి అలా మాట్లాడకండి. ఇట్స్ నాట్ కరెక్ట్, నాట్ కరెక్ట్. నేను ఎప్పుడు అంటాను, మనం ఏదైనా మీకు ఆలోచన వచ్చినా అది పాజిటివ్ వేలో చెప్పండి. అంటే మీకు అలా అనిపించదు, కొంచెం చామంచాయిగా ఉన్నట్టున్నాడే అన్నారు అనుకోండి, తనంతా ఇదిగా తీసుకునేది కాదేమో, కానీ అలా చెప్పడం వల్ల తనకి హర్ట్ అయ్యింది. సో అలా చెప్పకండి, మీరు ఎలా చెప్తారనేది కూడా ఇంపార్టెంట్ కదా. సో మీరు పాజిటివ్గా ఉండి, అంటే మా గురించి అని కాదు, ఏ పిల్లలకైనా ఎవరికైనా సరే చెప్పకండి, అలా దయచేసి చెప్పకండి, నాట్ కరెక్ట్. ఇదే అని కాదు, అంటే నాట్ జస్ట్ అబౌట్ స్కిన్ టోన్, ఏదైనా సరే బాడీ షేమ్ కూడా చేయకండి. యాజ్ అ మదర్ ఆర్ యాజ్ అ హ్యూమన్, నా కళ్ళ కనిపించట్లేదా నా బేబీ కలర్ ఏ కలర్ ఉన్నాడు, ఆర్ నా బేబీ స్కిన్నీ ఉన్నాడా, హెల్దీ ఉన్నాడా, లావుగా ఉన్నాడా, మాకు కనిపించదా? మీరంటే ఎవరైనా సరే ఎందుకు, వై డూ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ సమ్వన్స్ పర్సనాలిటీ, కలర్ కానీ సన్నగా లావుగా ఇవన్నీ కూడా మనం మాట్లాడకూడదు, ఎవరికి ఒక రకంగా ఉంటాడు. కొందరు లావుగా ఉంటారు, కొందరు సన్నగా ఉంటారు, కొందరు తెల్లగా ఉంటారు, పొట్టిగా ఉంటారు, పొడుగు ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఎవరి గురించి మాట్లాడకండి దయచేసి, నాట్ కరెక్ట్. మీకు ఏమైనా అనిపిస్తుంది పాజిటివ్ వేలో చెప్పండి, తప్పే ఉండదు, కానీ చాలా స్ట్రెస్ చేసి పర్టికులర్గా చెప్తే మంచిది కాదు. ఎందుకంటే చిన్నోడు ఇప్పుడే వచ్చాడు ఈ ప్రపంచంలో, చిన్నోడు దేవుడితో సమానం అంటారు, దేవుడు రూపం అంటారు. మనం ఏం చెప్పినా దేవుడికి చెప్పినట్టు, మన దేవుడికి చెప్పుకుంటావా చెప్పండి, చిన్నోడు కాబట్టి వాడు మనకి ఇప్పుడు దేవుడితో సమానం, మనం ఏమీ మాట్లాడకూడదు. సో దయచేసి మీరు కూడా అట్లా మాట్లాడకండి. ఒక తల్లిని బాధ పెడితే ఇంకా అంతకన్నా పాపం మనకి ఇంకేం ఉండదండి. ఇంతకన్నా పెద్ద మాట నేను మాట్లాడను. ఏ తల్లిని కూడా అలా బాధ పెట్టకండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నేను సమాధానం చెప్పలేని కొన్ని కామెంట్స్కి మీరు సమాధానం చెప్పారు కాబట్టి థ్యాంక్ యూ. ఇప్పటికైనా మా అత్తగారు చెప్పిన తర్వాత ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు, అండ్ ఐ హోప్ కొంచెం ఆ నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం ఆపేస్తారు. ప్లీజ్ కామెంట్ సెక్షన్ ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది రాయకండి. ఇట్ ఇస్ వెరీ 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 హర్టింగ్. ఆమె లేచాడు కాబట్టి ఐ హావ్ టు గో నర్స్ హిమ్, అండ్ నౌ ఐఎమ్ బ్యాక్. వీడియోని ఎండ్ చేయక ముందు ఒక క్విక్ రిమైండర్. నేను చెప్పాను కదా, మనం ప్లాన్ చేసినప్పుడు మనకి చాలా మంది చాలా అడ్వైసెస్ ఇస్తారు, బట్ నథింగ్ యాక్చువల్లీ హెల్ప్స్. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ, OVA News is something that నేను ట్రూలీ సజెస్ట్ చేస్తాను. ఇది మనల్ని, మన బాడీని చక్కగా అర్థం చేసుకునిస్తుంది అండ్ మనల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఉంటుంది. అయితే దీని అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. whenever you are ready to take your first step with clarity, this is something that you should get your hands on. అయితే having said that, దీంతో ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేసి మరొక సరికొత్త బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుకు వస్తాను. బట్ బిఫోర్ దాట్ లెట్ మీ రిమైండ్ యూ, సబ్స్క్రైబ్ టు ఆల్ ద ఛానల్స్, అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, చెక్అవుట్ చేయండి. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. స్టే పాజిటివ్, అండ్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.